Hi dear students and parents, NEET UG 2025 తెలంగాణ, ఏపీ అండ్ ఆల్ ఇండియా కంప్లీట్ అన్ని రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి కంప్లీట్ అయ్యాక మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. అండ్ ఈలోపు మీకు ఆల్రెడీ క్వాలిఫైడ్ లిస్ట్‌లో మీ ర్యాంక్ తెలుసు. అది మెరిట్ లిస్ట్‌లో ఎంత తగ్గుతుంది అనేది క్లియర్‌గా ఉంటుంది. ఏపీ, తెలంగాణలో కోర్టు కేసులైతే నడుస్తున్నాయి. వీటి వల్ల కౌన్సెలింగ్ ఎంత లేట్ అవుతుంది అండ్ రకరకాల డౌట్స్ అయితే మీరు వీడియో చూడకుండానే కామెంట్ సెక్షన్‌లో అడుగుతారు. సో, వీడియో కాస్త లెంతీ అయినా కూడా మొత్తం చూడండి. ఎందుకంటే ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ మీకు అవసరం లేనివన్నీ మీరు చూస్తారు. కానీ మీకు అవసరమైన వీడియోస్ మీరు చూడరు. సో, మొత్తం చూసాక ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను ఆన్సర్ ఇస్తాను. అండ్ ఫస్ట్ టైమ్ వచ్చిన వారు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్‌గా నా గైడెన్స్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేసి పెయిడ్ సర్వీస్ మాత్రమే ఇది. ఈ పెయిడ్ గ్రూప్‌లో యాడ్ చేసి మీకు కౌన్సెలింగ్ అయ్యే వరకు నేనే స్వయంగా కాల్స్‌లో టచ్‌లో ఉంటూ మీకు ప్రతి డౌట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కిందున్న వాట్సాప్ నంబర్‌కి కాల్ లేకపోతే మెసేజ్ చేయండి. ఓన్లీ ఈ సర్వీస్ కావాలనుకున్నవారు మాత్రమే. మిగతా వారంతా ఇక్కడ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. సో, వీడియోలోకెళ్ళినట్లయితే తెలంగాణ అండ్ ఏపీ. సో, 2 చోట్ల కోర్టు కేసులైతే నడుస్తున్నాయి. తెలంగాణలో అయితే 33 జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పేరెంట్స్ అయితే ధర్నా చేస్తున్నారు. మనం రీసెంట్‌గా చూసాం. అండ్ కోర్టులో కేసుంది. హైకోర్టులో 30 నాడుంది. కాకపోతే సుప్రీంకోర్టులో 5థ్ నాడున్నది చాలా మెయిన్ అనమాట. దీనికోసం గవర్నమెంట్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలైతే చేస్తుంది. సో, 33 ఇంప్లిమెంట్ చేయాలని కొందరు, ఇలా కాదు మాకు రిలాక్సేషన్ ఇవ్వాలని కొందరైతే ఫైట్ చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా ఈ నంబర్ కూడా చాలా పెద్దది ఉండడం వల్ల ఈసారి ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించబోతుంది. ఆల్మోస్ట్ 500 వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఎక్స్‌పెక్ట్ ఉంది. అండ్ 300 ఆల్రెడీ చేసుకున్నట్లు ఈనాడు పేపర్‌లో అయితే వచ్చింది ఇంతకుముందే. సో, ఇది ఒక మనకు బార్డర్‌లో ఉన్న స్టూడెంట్స్‌కే కాదు, టాప్ కాలేజ్‌లో చేరే స్టూడెంట్స్‌కి కూడా ఇది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇంతమందికి అలో అవ్వడం అంటే అది చాలా ఆహ్, కట్ ఆఫ్ మీద కూడా ఎఫెక్ట్ చూయించొచ్చు. సో, ఇదంతా కోర్ట్‌లో మనకు సుప్రీం కోర్ట్ ఎలా డైరెక్షన్ ఇస్తుంది, అందరికీ నిజమైన అర్హులకి న్యాయం జరగాలనైతే మనం కోరుకుందాం. సో, ఓవరాల్‌గా అదైతే కోర్ట్ కేసులకు సంబంధించింది. దీనివల్ల కౌన్సెలింగ్ డిలే అవుతుందా అంటే అయ్యే అవకాశం ఉంటుంది. ఏపీలో కూడా కేస్ అయింది. వాళ్ళైతే వివరణ ఇయ్యమని అడిగారు. సో, 2 చోట్ల కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది. మాకు 10థ్, 11థ్, 12థ్, 9థ్ ఈ 9-12 వరకు ఉన్న వారికే లోకల్ అని ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే 10 అండ్ ఇంటర్ ఇది బోర్డ్ ఎగ్జామినేషన్ దొంగ సర్టిఫికేట్‌లు తీసుకొని రారాదు. సో, తెలంగాణలో ఏంటంటే గతంలో 6థ్-12థ్ వరకు ఎనీ 4 ఇయర్స్ అంటే 6, 7, 8, 9 ఇది ఎక్కడైనా దొరుకుతాయి స్టడీ సర్టిఫికేట్స్. అలాంటివి తీసుకొనొచ్చి కొందరు అడ్మిషన్ తీసుకొని దొరికారు. సో, అందువల్ల ఈ రూల్‌ని 9, 10, 11, 12 ఇదైతే అలా సృష్టించలేరు కాబట్టి ఈ రూల్ తెచ్చారు. తెచ్చిన ఉద్దేశ్యం అయితే ఇది. ప్రతి స్టేట్ ఆల్మోస్ట్ 10థ్ అండ్ ఇంటర్ వాళ్ళ స్టేట్‌లో ఉండాలనే రూల్సే ఉన్నాయి. ఏపీ అయినా, తెలంగాణ అయినా అదే రూల్ ఉంది. కాపోతే ఏంటంటే ఇక్కడ రకరకాల అబ్జెక్షన్స్‌తోని కోర్ట్‌లకెళ్తున్నారు. చూద్దాం అదేమవుతుందో. సో, ఈలోపైతే మనం చూస్తే ఏంటంటే మీకు ఆల్రెడీ క్వాలిఫైడ్ ర్యాంక్ తెలుసు. అండ్ మెరిట్ లిస్ట్‌లో మా ర్యాంక్ ఎంతుంటుంది అనేదైతే మీరు చాలామంది అడుగుతున్నారు నన్ను. అండ్ అదే విధంగా నేను ఒక లైవ్ కూడా చేశాను. చూడని వారు చూడండి లైవ్ సెక్షన్‌లో. టోటల్ మెరిట్ లిస్ట్ ప్రకారం ఏ కాలేజ్‌లో ఏ మెరిట్ లిస్ట్‌కు ఏ కేటగిరీలో సీట్ వస్తుందనేది ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంది. మీరక్కడెళ్లి చూడండి. ప్రతి కాలేజ్ ఉంటుంది. మన మెంటర్‌షిప్‌లో ఉన్న స్టూడెంట్స్‌కైతే సింపుల్‌గా దాని యొక్క లింక్ అయితే నేను ఇచ్చాను ఆల్రెడీ కొందరికి. సో, అడిగిన వారికి. సో, మొత్తానికి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఏ డిస్‌ప్లే ర్యాంక్ అంటే క్వాలిఫైడ్ ర్యాంక్‌కి ఎంత మెరిట్ వచ్చింది అనేది 2024 ఒకటి మనం తీసుకొని చూద్దాం. 2025లో అలానే ఉంటుందా మరి అంటే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అదే రేంజ్‌లో మారుతూ ఉంటుంది. సో, ఈసారి 500ని అలౌ చేస్తే తెలంగాణలో అది చేంజ్ అవ్వచ్చు. కానీ అంతమందిని చేయరని నేను అనుకుంటున్నాను. సో, ఏమవుద్దో చూద్దాం. సో, మొత్తానికైతే డిస్‌ప్లే లిస్ట్‌లో క్వాలిఫైడ్ లిస్ట్‌కి అండ్ మెరిట్ లిస్ట్‌కి ఎంత చేంజ్ ఉంటుందనేది వీడియోలో మనం స్పష్టంగా చూడబోతున్నాం. ర్యాంక్ వైస్‌గా. సో, ఏపీ చూద్దాం ఫస్ట్. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో క్వాలిఫైడ్ లిస్ట్ 2024లో 500 క్వాలిఫైడ్ ర్యాంక్ అంటే మొన్న మీకొచ్చిన దాంట్లో 500 ఉన్న అతనికి ఈ అప్లై అయ్యి ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ వచ్చేవరకు ఇతడి ర్యాంక్ 400 అయింది. అంటే ఎంతమంది తగ్గారు? 100 మెంబర్స్ తగ్గారు. అంటే 500 ర్యాంక్ వరకే 100 చేంజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ మీకొచ్చేదానికి. సో, ఈసారి కాస్త అటు ఇటు అయినా కూడా 90 కావచ్చు, లేకుంటే 110 కావచ్చు. ఒక ప్లస్ ఆర్ మైనస్ 10 అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే ఆల్మోస్ట్ అదే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా క్వాలిఫైడ్ అంటే డిస్‌ప్లే మొన్నొచ్చిన దాంట్లో మీకు క్వాలిఫైడ్ ర్యాంక్‌లో 1000 ఉన్న అతనికి అప్లై చేసుకున్నాక 894 ర్యాంక్ వచ్చింది. అంటే దాదాపు 106. సో, 100 అరౌండ్ అయితే చేంజ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ 100 అరౌండ్‌గా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత 1500 డిస్‌ప్లే ర్యాంక్ ఉన్న అతనికి అప్లై చేసుకున్న తర్వాత 1395 వచ్చింది.
1395 అంటే 105. సో, అరౌండ్ 100, 105-110 మాత్రం చేంజ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్‌లో చూడండి. తెలంగాణలో ఇది ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, 2000 వచ్చిన అతనికి మెరిట్ లిస్ట్ వచ్చేవరకి 1890 వచ్చింది. 1890 అంటే దాదాపు ఒక 110, 105-110 వరకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీ ఉన్న ర్యాంకులన్నీ కూడా ఇంత తగ్గుతాయి. రేపు అప్లికేషన్ అయిపోయి మెరిట్ లిస్ట్ వచ్చే వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. 2500 వచ్చిన అతడికి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత 2394 అంటే దాదాపుగా ఎంత తగ్గిందంటే 106, 106 తగ్గింది. సో, 15-110 మధ్యలో ఏపీలో అయితే మారుతూ ఉంది. ఈసారి కూడా అరౌండ్ 100 మారే అవకాశం అయితే ఉంది. అండ్ 3000 వచ్చిన అతనికి మెరిట్ లిస్ట్ వచ్చే వరకు అతడికొచ్చిన ర్యాంక్ 2899 అంటే 101 చేంజ్ ఉంది. 101 చేంజ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ 4000 వచ్చిన అతనికి 4000 ర్యాంక్ వచ్చిన అతడికి పోయినసారి మెరిట్ లిస్ట్ వచ్చే వరకు 3902 అంటే జస్ట్ 98 కిందకొచ్చే వరకు తగ్గింది ఏపీలో మీరు చూసినట్లయితే. 98 చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ 5000 వచ్చిన అతనికి మెరిట్ లిస్ట్ వచ్చే వరకు ర్యాంక్ 4889 అంటే దాదాపు 111 సో, 111 చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత 6000 వచ్చిన అతనికి డిస్‌ప్లేలో ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అది 5788 అంటే 212 చేంజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడికొచ్చేవరకు ఇంకా ఓపెన్ స్టూడెంట్స్ ఎవరు రిజిస్టర్ చేసుకోరు. ఓన్లీ రిజర్వేషన్ ఉన్నవారు తప్పించి. అందుకోసమే ఇక్కడ చేంజ్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి ఏపీకి సంబంధించినటువంటి డిస్‌ప్లే అండ్ మెరిట్ లిస్ట్ ర్యాంక్స్‌లో తేడా అనమాట. అండ్ ఇప్పుడు తెలంగాణ చూసినట్లయితే 500కి ఫస్ట్ 500 డిస్‌ప్లే లిస్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు మీ డిస్‌ప్లే ర్యాంక్ ఎంత అంటే మీ క్వాలిఫైడ్ లిస్ట్. అందులో మీ ర్యాంక్ 500కి 427 వచ్చింది మెరిట్ లిస్ట్‌లో. అంటే జస్ట్ 83 ఓకేనా. 83 మాత్రం చేంజ్ అయింది. సో, ఈసారి కూడా మీరు 90 అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత 1000 డిస్‌ప్లే ర్యాంక్ ఉన్నతడికి ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చాక 82 అయింది. 82 అంటే 118 చేంజ్ ఉందన్నమాట. సో, అరౌండ్ ఇలానే ఉంటుంది. 100 అబోవ్ 100-120 అండ్ 1500 ఉన్న వ్యక్తికి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చూసినట్లయితే 1344 అంటే 156 సో, చాలా చేంజ్ వస్తుంది. కిందికెళ్ళే కొద్దీ పెరుగుతూ పోతుంది తెలంగాణలో. ఈ డిఫరెన్స్ అయితే కాస్త ఎక్కువగా వస్తుంది మీరు చూడొచ్చు. అండ్ 2000 క్వాలిఫైడ్ లిస్ట్‌లో వచ్చిన అతడికి డైరెక్ట్ మీరు చూసినట్లయితే 1817 అంటే ఎంత చేంజ్ వచ్చింది 183 అంటే క్వాలిఫైడ్ లిస్ట్‌లో ఉన్న 183 మంది మెరిట్ లిస్ట్‌లో లేరు. అంటే వాళ్ళు అప్లై చేసుకోలేదు. రకరకాల రీజన్స్‌తో వాళ్ళు రకరకాల కౌన్సెలింగ్‌లోకి వెళ్ళిపోయారు. అండ్ 2000 నుంచి డైరెక్ట్ మనం వెళ్ళినట్లయితే 2500 2500 ఉన్న అతనికి మెరిట్ లిస్ట్‌లో ఉండే ర్యాంక్ 2298 అంటే ఎంత చేంజ్ వచ్చింది ఇక్కడ 202 చేంజ్ వచ్చింది. 202 సో, ఇలా మారుతుంది ఈసారి మీకు 2500 అరౌండ్ ఉంటే 200 తగ్గుతుందని మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి. అండ్ 3000 వచ్చినట్లయితే 3000 ఉన్న వ్యక్తికి మెరిట్ లిస్ట్‌లో ఎంత వచ్చింది 2791 అంటే టోటల్ చేంజ్ ఎంత 209 సో, ఆల్మోస్ట్ 200 మీ డిస్‌ప్లే లిస్ట్‌కి అండ్ మెరిట్ లిస్ట్‌కి 200 డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 4000 వచ్చిన అతనికి మెరిట్ లిస్ట్ వచ్చే వరకు 4000కి 3759 ఈ 4000 అంటే ఆల్మోస్ట్ ఓపెన్ కట్ ఆఫ్. సో, ఓపెన్ ఇక్కడి వరకు ఉంటుంది. అండ్ డిస్‌ప్లేలో అండ్ మెరిట్ లిస్ట్‌లో 4000 వరకైతే వస్తుంది ఓపెన్‌లో. ఇక్కడ ఎంత చేంజ్ ఉంది మీకని చూసినట్లయితే 241 చేంజ్ ఉంది. ఓకేనా. సో, డిస్‌ప్లే లిస్ట్‌లో ఉన్న 241 మంది ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో లేరు. అంటే రకరకాల స్టేట్ వాళ్ళు ఇక్కడ రాసి వాళ్ళు ఇక్కడ క్వాలిఫై కాని వాళ్ళు మేబీ. 5000 ఉన్న అతనికి డైరెక్ట్ మనకు మెరిట్ లిస్ట్ వచ్చే వరకు 4726 ఉంది. అంటే దాదాపు 274 తగ్గింది ర్యాంక్ అనేది. సో, మీకు కూడా ఈసారి ఈ రేంజ్‌లో తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 6000 ఉన్న అతడికి డైరెక్ట్ మీరు చూసినట్లయితే 5680 ఓకే. 5680 అంటే 320 చేంజ్ అయింది. ఇంక ఇక్కడ ఓపెన్ వాళ్ళు ఎవరు మెరిట్ లిస్ట్ కోసం అప్లై చేసుకోలే వాళ్ళు అసలు రిజిస్ట్రేషనే చేసుకోలేదు. ఎందుకంటే అక్కడి వరకి ఓపెన్‌కి రాదు. కేవలం మనకు రిజర్వేషన్స్‌కి వస్తుంది కాబట్టి. అండ్ 7000 ఉన్న అతనికి ర్యాంక్ మెరిట్ లిస్ట్‌లో చూస్తే 6624 అంటే దాదాపు 376 తగ్గింది. సో, వీళ్ళంతా ఇంకా ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోరు ఈ ర్యాంక్ వచ్చేవరకి. ఈ 8000 ఉన్న అతడికి మెరిట్ లిస్ట్ చూసేవరకు 7561 అంటే 439 చేంజ్. ఓకేనా. సో, ఈ విధంగా మీకైతే మార్క్స్ ఏ రేంజ్‌లో ఎంతెంత ర్యాంక్ తగ్గుతుందనేది మీరే స్వయంగా చూసారు. మీరు గెస్ చేసుకోవచ్చు.